మనకి రవ్వ లడ్డు అయితే రెడీ అండి. చూసారా, ఇంకో ఇలా గుల్లగా ఉంటాయండి. చాలా అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ శివానీ కిచెన్. ఈ రోజు మనం చేసే వంట రవ్వ లడ్డు అండి. అది స్వీట్ షాప్ స్టైల్లో అండి. ఒక్క చుక్క నీళ్లు కానీ పాలు కానీ లేకుండా చేద్దాం. స్వీట్ షాప్ లో ఎలా చేస్తారో అలానే ఉంటదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. ఇందులో ఫస్ట్ మనం నెయ్యి వేసుకుంటున్నాం అండి. దీనికి ఇంపార్టెంట్ నెయ్యి అండి. మనం నీళ్లు కానీ పాలు కానీ ఏమి వేయక్కర్లేదు. స్వీట్ షాప్ స్టైల్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సినవి ఫస్ట్ నెయ్యి వేసుకుందాం అండి. ప్యాన్ వేడవుతుంది. చాలా టేస్టీగా ఉంటదండి. ఇందులో మనకి కొబ్బరి తురుము వేసుకుని చేస్తున్నాం. మీరు ఇలాగా సిల్వర్ ప్యానే పెట్టుకోండి, స్టీల్ పెట్టుకోవద్దు. ఎందుకంటే స్టీల్ పెట్టడం వల్ల మనకి నూక వేపేటప్పుడు అడుగు మాడు పట్టేస్తుందండి. మనం సిల్వర్ ప్యాన్ ఇలా పెట్టుకుని చేసుకోవడం వల్ల చాలా చక్కగా వేగుతుంది. మనం గ్యాస్ సిమ్లోనే పెట్టుకుని వేపుకోవాలి. సిల్వర్ ప్యాన్ లో చేయడం వల్ల మనకి టేస్ట్ కూడా మారుతుందండి. స్టీల్ ప్యాన్ అది పెడతాం కానీ దానివల్ల అది త్వరగా మాడిపోద్ది. ఎందుకంటే పచ్చివాసన కూడా వస్తుందండి, సరిగ్గా ఉండదు. మనం ఇలా సిల్వర్ ప్యాన్ పెట్టుకుని వేపుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఫస్ట్ జీడిపప్పు వేపుకుందామండి. నేనైతే ఒక గుప్పుడు జీడిపప్పు వేసానండి, అంతే ఉంటుంది. ఇది అరకిలో నూకకి మీకు రవ్వ లడ్డు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అది స్వీట్ షాప్ స్టైల్లో అండి. ఇది లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకుంటే సరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటదండి రవ్వ లడ్డు. ఇలా ట్రై చేసి చూడండి. అంటే చాలా మంది పాలు నీళ్లు వేస్తారండి. మనకి ఇది స్వీట్ షాప్ స్టైల్లో కదా. మీకు ఎలా ఉంటుంది ఇది, మనకి నెల రోజులు కూడా నిలవ ఉంటదండి. పాలు వేయడం వల్ల మనకి లడ్డు అనేది కొన్ని రోజులకి గట్టిగా అయిపోద్దండి. ఒక వారం ఉండేసరికి ఎక్కువ నిలవ కూడా ఉండదు. పాలు వేస్తాం కదా, మనం పాలు కానీ ఏమి కానీ వేయకుండా ఇలా చేయడం వల్ల మనకి లడ్డు అనేది చాలా సాఫ్ట్ గా ఉంటదండి. నెల రోజులైనా నిలవ ఉంటది. ఇలాగా మనకి జీడిపప్పు అనేది గోల్డెన్ కలర్ వస్తుంది. తీసుకుందాం. ఈ కలర్ ఎలా వేగితే సరిపోతుందండి. కొంచెం ఎక్కువ వేగినా మళ్ళీ మాడిపోతాయి, బాగోదు. ఈ రవ్వ లడ్డు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా చేసుకుని తినిన తర్వాత కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా అయిపోద్ది మనకి. ఇప్పుడు క్రిస్మస్ వేపుకుందామండి. అదే నెయ్యిలో ఇవి కూడా కొంచెం వేగితే సరిపోతుందండి. మనకి వేగినాయి అనేసి అలాగా ఇవి వేగిన తర్వాత కొంచెం బుడగల టైప్ లో ఉబ్బుతాయి కదండి, అలా సరిపోతుంది. ఇంట్లో చేసిన నెయ్యి అండి మాది. ఇంట్లో చేసిన నెయ్యి అంటే పెద్ద ఏం కష్టం ఏం కాదండి. అంటే చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం పాలు తీసుకుంటాం కదండి, అది పెరుగు తోడు పెట్టుకున్నప్పుడు కొంచెం మజ్జిగలా చేస్తామంటే వెన్న వస్తుంది. ఆ వెన్న కరగ పెట్టుకుంటే నెయ్యి వస్తుంది. మనం ఇలా ఏదైనా ఇంట్లో పిల్లలకి ఏదైనా చేసి పెట్టుకోవాలి, లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలన్నప్పుడు మనకి ఆ నెయ్యి ఈజీగా పని వస్తుందండి. మనకి ఇవి కూడా ఏగిపోయినాయండి. ఇంకో తీసుకున్నాం. సరే, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే నెయ్యిలో నేను ఒక చిన్న కొబ్బరికాయ తురుము ముందే తుంచుకుని ఉంచుకున్నానండి. తర్వాత ఒక అరకిలో నూక, ఈ నెయ్యిలో నూక వేసుకుందాం. నేతిలో బాగా వేపుకోవాలండి, గ్యాస్ సిమ్లో పెట్టుకుని. తర్వాత ఈ కొబ్బరి తురుము కూడా ఇందులోనే వేసుకుందామండి. చిన్న కొబ్బరికాయ ఇది సరిపోతుందండి, అరకిలోనే కదా, అందుకనేసి. ఇవ్వండి కొబ్బరి తురుముని నూక వేసుకున్నాం అండి. ఇది గ్యాస్ సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. మనకి ఈ కొబ్బరి తురుము కూడా ఇందులో పాలు ఉంటాయి కదా, అవి నూకలో కలిసి అవి ఇవి కలిపి బాగా వేగుతాయండి. కొబ్బరి తురుములో మొత్తం వాటర్ పోతుంది. ఇందులో ఇంకో కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. మొత్తం ఆ నేతిలో గ్యాస్ సిమ్లో పెట్టుకుని అలా వేపితే గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగితే సరిపోతుందండి.
మనం ఇందులో నెయ్యి వేసుకోవడం అండి. సున్నుండలో మనం ఎలా నెయ్యి వేసుకుని చేసుకుంటాం, అసలు ఒక తొక్క కానీ నీళ్లు కానీ వేయకుండా అలానే అండి. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత మనం పంచదార అనేది వేసుకోవచ్చు. నేతితోనే అండి ఈ రవ్వ లడ్డు మొత్తం. ఒక చిన్న విషయం చెప్తానండి, మనకి పాలు అనేవి ఉంటాయండి, 4 రోజుల తర్వాత పాడైపోతాయి. అలాగే పెరుగు ఉంటుంది, అది ఒక 4 రోజుల తర్వాత పాడైపోద్ది. దాని నుంచి వచ్చిన వెన్న కూడా ఒక 4-5 రోజుల తర్వాత పాడైపోద్దండి. అదే నెయ్యి ఉంటుంది చూడండి, ఆ పాలు పెరుగు వెన్నలోంచి వచ్చిన నెయ్యి మనకి ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి. మనం ఆ నెయ్యి చేసి పెట్టుకోవడం వల్ల మనకి పాడవుంది. ఆ పాల్లోంచి వచ్చిందే పెరుగు, పెరుగులోంచి వచ్చింది వెన్న, వెన్నలోంచి వచ్చింది నెయ్యి. ఆ 3 పాడైపోతాయి, కానీ నెయ్యి అనేది మనకి 2-3 సంవత్సరాలైనా అలానే ఉంటుందండి. అదే స్మెల్ అదే టేస్ట్ ఉంటుంది. కొంచెం మందికి నెయ్యి ఇష్టం ఉండదండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో నెయ్యి వేసుకోవడం మానేసి డాల్డా వేసుకోండి. డాల్డా వేసుకుని డాల్డాతో కూడా ఈ జీడిపప్పు కిస్మిస్ అవి వేపుకోవచ్చు. ఈ నూక కూడా డాల్డాతో వేపుకోవచ్చు అండి. కొంచెం మందికి నెయ్యి స్మెల్ పడదు కదండి, వాళ్ళకి చెప్తున్నాను. డాల్డా వేసుకుని ఇదే ప్లేస్లో నెయ్యి ప్లేస్లో డాల్డా వేసుకోవచ్చు. డాల్డా వేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే అంత ఎక్కువ డాల్డా వేస్తే బాగోదు కాబట్టి కొంచెం పాలు వేసుకోండి. కాకపోతే మరి ఎక్కువ నిలవ ఉండదండి, అందుకని చెప్తున్నాను. మనం ఇలా నెయ్యి వేసుకుని చేసుకోవడం వల్ల ఒక నెల 15 రోజులు అలా ఉంటుంది. పండగలకి ఎప్పుడైనా ఇంట్లో పిల్లలకి అప్పటికప్పుడు చేసుకోవాలనుకుని తిన్నప్పుడు ఈ రవ్వ లడ్డు చాలా బాగుంటుందండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను మరెన్నో వంటలు చేయగలను. లోకి చూడండి కలర్ మారింది. మనకి ఇలాగా ఇంకొక 5 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. మనం గ్యాస్ సిమ్లో పెట్టి వేపుకోవడం వల్ల మనకి ఒక 8 నిమిషాలు 10 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు చూసారా కలర్ మారుతూ ఉంది. నూక ఎగిపోయిందండి. ఇందులో మనం పంచదార వేసుకుందాం. కిలో నూక అయితే అరకిలోకి ఒక 100 గ్రాములు తక్కువ నూక పంచదార ఇది వేసుకుంటే సరిపోతుంది. అరకిలో వేసేస్తే బాగా తీపి ఎక్కువైపోతుందండి. అందుకని అంటే ఒక 400 గ్రాములు వేసుకుంటే సరిపోతుందండి. ఈ గ్యాస్ ఇలాగా సిమ్లో ఉంచుకుని మనం ఈ పంచదార కూడా నూక బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పంచదార కొంచెం కరిగి మనకి ఉండ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి. పంచదార పాకం కరుగుతుంది, మనకి ఉండ కూడా అవుతుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోనే ముందు వేపి ఉంచుకున్న పప్పులోవి వేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టుకుని వేపుకుంటే మనకి పంచదార అనేది కరిగి కొంచెం ఉండ అవుతుందండి. మనం నీళ్లు కానీ పాలు కానీ ఏమి వేయట్లేదు కదా ఇందులో, అందుకనేసి. ఇందులోనే నేను యాలక్కాయ పొడి కూడా వేసుకుంటున్నానండి. నేను ముందే కొంచెం మిక్సీ పట్టి ఉంచుకున్నాను, యాలక్కాయ పౌడర్ వేసుకుంటున్నాను. అయిపోయిందండి. ఇలా అయితే సరిపోతుందండి. ఇంకా మనం ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకుంటే చల్లారుతుందండి. ఇలా వేడి మీద అయితే మనకి పంచదార కూడా ఇందులో వేసాం, పాకం కరిగింది కదా కొద్దిగా, మనకి చెయ్యి కాలిపోద్ది. మీ శివాని కిచెన్ అయితే ఫాలో చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మనకి నూక అయితే చల్లారిందండి. ఇలా ఇప్పుడు మనం చెయ్యి పెట్టగలిగే వేడి అంత ఉన్నప్పుడు మనం ఉండలు చుట్టుకోవాలండి. కొంచెం నూక పెట్టుకుని ఏ సైజు కావాలితే అది మనం ఇలా వేళ్ళతో ఒత్తుకుంటే గొండి ఉండ అనేది ఇలా వస్తుంది.